అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిది రెడీతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ థింక్ 4-5 సినిమాలు కంటిన్యూస్గా చేశాను. లక్ ఐ ఫీల్ బ్లాక్ బస్టర్స్లో నేను ఉన్నాను. సో నాకు ఎందుకో ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అండ్ డైరెక్టర్ గారి గురించి యూజువల్గా అంటారు కదా, హాలిడేకి వెళ్ళినట్టుంది, చాలా హ్యాపీగా ఉంది. నేను అలా అన్ను, షూటింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పనిలో ఉన్నామని మైండ్లో ఉంటున్నాను. వెన్నెల వర్కింగ్ ఆ సెట్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నామనేది చాలా క్లియర్గా ఉంచుతారు అందరినీ. ఆ విషయం ఇంటికి క్లారిటీగా ఉంచుతారు. హాలిడేకి వచ్చినట్టు ఉండదు, పనికి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ ఒక విషయం ఐ థింక్ ఐ రియల్లీ లైక్ ఇన్ యూ సార్. అండ్ హీరో గారు ఈయన అసలు మాట్లాడతారా, ఈయనకి అసలు కోపం వస్తుందా, ఈయన అసలు అందరితో ఎవరు ఏది చెప్పినా ఒక్కొక్క స్మైల్ ఉంటూనే ఉంటుంది. ఫ్రేమ్లో చూస్తే ఎవరో ఇంకొక మనిషిని చూసినట్టు ఉంటుంది. హీ లుక్స్ అసలు ఆ కోపం సీన్ అంతా ఇంత కోపం ఈ మనిషిలో అంత ఐ రియల్లీ చాలా నేను దగ్గర నుంచి చూసి ఐ ఫెల్ట్ దట్ దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు పర్సనల్గా ఉండడానికి ఫ్రేమ్లో ఉండడానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ అది అలాగే ఉంచండి, చాలా బాగుంది. ఇంకా నా ఫేవరెట్ పాప కాకా పాప, అమ్మాయి చేసిన 2 తెలుగు సినిమాలు నేను తల్లిగా చేశాను. అండ్ అంటే అమ్మాయి గురించి మీకు అంత తెలియదు కాబట్టి ఒక్క క్వాలిటీ నాకు అమ్మాయి దగ్గర నచ్చింది, చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నా లాంగ్వేజ్ రాదు, అసలు ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాదు. కానీ ఏడు ఇంత లోటు పెట్టుకుని కూడా పైకి ఆ నవ్వుకి షీఈ్ ఆల్వేస్ విత్ వన్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్. అంటే తన 100% కాదు, 1000%, 10,000% ఉన్నా అది ఏమన్నా కానీ కాలు ఎరుగుతుందా చెల్లి ఎరుగుతుందా, షీ జస్ట్ గివ్ ఇట్ యూ. Very professional, and that's the first thing I really like about you. There's a lot of success for you to come ahead. God bless you, Vita. ఇంకా గోవింద్ గారు ఇది ఐ థింక్ మళ్ళీ అదే సేమ్ జర్నీ మీతోటి కూడా. అండ్ అన్డౌటెడ్లీ మళ్ళీ నేను చాలా అందంగా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ నవ్విస్తుంది ఖచ్చితంగా, అది ష్యూర్గా చెప్పగలను. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, డైరెక్టర్ గారిని ఇప్పటికీ ఏ సినిమా ఏదైనా కామెడీ బేస్ సినిమా ఎవరు చేసినా అన్ని సినిమాలు ఒక సీన్ రెఫరెన్స్ లేకుండా ఎవ్వరు చేయరు. దట్ ఈస్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ అకంప్లిష్మెంట్ లైఫ్లో. అది ఐ ఫీల్ యూ హ్యావ్ అకంప్లిష్డ్. ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఒక కామెడీ సీన్ చేస్తున్నారు అంటే ఎక్కడ డైలాగో ఒక సీను ఒక రెఫరెన్స్ అయితే మీరు తీస్తారు. యూఆర్ దేర్ ఆల్రెడీ. ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు టాక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ మై ట్రైన్ సీన్. Thank you Pragati garu. Thank you for coming and joining us for this celebration and pre-release event. And this is a very very special movie for me, Vishwam. To be Shrinu Vetla garu's heroine and a part of #ShrinoVetlaism is a very very very, I think probably the biggest feather on my cap right now, because I am very very proud to be Sir's actress, to be directed by him throughout. And I love you, sir. Thank you so much for all the love, support and patience. You're showing me so much patience. But thank you for teaching me so much on set, teaching me so much on screen, for redefining me as an actress, for elevating my acting skills,
throughout. Thank you so much, and I hope I did justice to Samaya. um, Thank you, Gopi sir, for being so humble, so kind, and always being such a sunlight on set. Literally, you have been awesome. I loved dancing with you, and I mean, I'm speechless right now because I enjoyed working so much with you. Thank you so much, sir. And Venu sir, thank you so much for all the support, for being such a huge pillar of Vishwam. Without you, all those hectic schedules outside in Italy would have not been so easygoing and so comfortable. Thank you so, so much. Thank you, KV Gyan sir, for literally being the source of light on set, off set. Like, you always made my mood light and made me feel so good and made me look so beautiful. And everybody, this is 100% a visual treat. And thanks to the beautiful location and only because of KV Gyan sir, we could have captured it on this way. So thank you so much, sir. Thank you, Vishwaprasad Garu, for elevating our movie to some next level. Without you, this would not have been possible. Thank you so much. And I always say People Media Factory is literally home away from home for me because you make me feel so at home. So thank you so much for everything. Thank you. And thank you to my entire team of Vishwam, all the technicians, ADs, my team, Sakina, big shout out to you. I love you guys, and this movie would have not reached this level if even one of y'all didn't do your job properly, but you have all done a fantastic job. So thank you so much. Thank you, Mom, for always being my constant support, always being with me, for making sure I never miss home, no matter where I am. Even though I'm so sick today, you've come here just show me love and support. I love you so much. You're my best friend and everything. And I want to thank all the primary cast of Vishwam for doing such a phenomenal job. Because of you, we have gotten the love and support in all our teasers, our trailers. Thank you so much. Pragati ma'am, you're my fave. I love you so much. It so happened that I started doing Double is Smart and she was a part of that cast. And the first time I came on set and realized that Pragati ma'am is playing my mom, I was elated because she's an amazing human being and even better actress. So thank you, ma'am. And I want to thank all the choreographers, Shekhar Master and Sirish Master, for making us dance like crazy, and for everybody who's loved the steps and has made reels. Thank you. And last, I want to tell thank you to my fans and everybody. Because of you, I am here today, because of your love and acceptance. Thank you so much for always showing me so much love. And I also want to wish a very, very, very happy Navratri to everybody, and Jai Mata Di. And also Vishwam, it's a pakka family entertainer that is going to take you on an insane train ride filled with entertainment, comedy, action, and definitely it is like a Navratri treat, a Dasara sweet, as I've been saying. So please go enjoy on 11th October and shower us with your love and constant support. Thank you. Thank you, Kavya Garu. Thank you so much. And Alane Sri. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను శ్రీను గారి డైరెక్షన్లో చేశాను ఈ మూవీ. సో స్మాల్ క్యారెక్టర్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనాలి నేను ఫస్ట్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. సో టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చారా లేదా మొత్తానికి? నెట్ఫ్లిక్స్ కాస్ట్ ఇవ్వమ్మా నేను ఎవరికి సో దీని గురించి ఫస్ట్ చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన విషయం నేను చూడలేదు. అందరూ ఫోన్ చేసి నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అడుగుతున్నారు. నిజంగా నా నెట్ఫ్లిక్స్ ఎందుకు అడుగుతున్నారో, లేదు నేను ఎవరితో వాడుతున్నానని చెప్పి కవర్ చేస్తున్నాను, తర్వాత తెలిసింది. అండ్ అంటే చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కూడా ట్రైలర్ లో ఒక ఆర్టిస్ట్ కి రికగ్నైజేషన్ తీసుకురావచ్చు అన్నది శ్రీను వైట్ల గారికే చెల్లింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను వైట్ల గారి గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ టైం 2009 ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూసిన అతిపెద్ద డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూకి మీరు వెంకటేశ్వర వచ్చినప్పుడు అమ్మో చాలా పెద్ద డైరెక్టర్ నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలాగే గోపి గారితో ఇది సెకండ్ ఫిలిం. అండ్ లక్ష్యం సినిమా మళ్ళీ సేమ్ స్టోరీ రానబాణంలో చెప్పిందో చెప్పాలి. లక్ష్యం సినిమా పేపర్ కటింగ్స్ దాచుకున్నాను, తర్వాత మీతో సెకండ్ ఫిలిం యాడ్ చేస్తున్నాను. నిజంగా చాలా లక్కీ నేను. అండ్ అలాగే పీపుల్స్ మీడియాలో కూడా కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, విశ్వప్రసాద్ గారు. అండ్ మీరు ఎక్కువ సెట్ లో కనపడిపోయినా మీ హాస్పిటాలిటీ మీ అందరూ కనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. థ్యాంక్ యూ.